జీవితంలో మధురాతి మధురమైనటువంటి ఘట్టం వివాహ ఘట్టం. వివాహ ఘట్టంలో చాలా ప్రక్రియలు ఉంటాయి. అందులో సుముహూర్తం అనేటువంటిది చాలా ప్రధానమైనది. మరి ఆ సుముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏమిటో పరిశీలిద్దాం. ఆర్షధర్మాన్ని పాటించేటువంటి సంప్రదాయ వివాహ వేడుక ఎన్నో ప్రక్రియల సమాహారంగా వెలసిల్లుతుంది. ప్రతి ప్రక్రియకు నేపథ్యంగా ఎన్నో అంతరార్థాలున్నాయి. వివాహ ఘట్టంలో నిర్వహించేటువంటి పలు అంశాల పరమార్థాన్ని తెలుసుకోవటం ద్వారా సంప్రదాయ వివాహ పవిత్రత, ప్రాధాన్యత వెల్లడవుతుంది. వివాహ సంరంభంలో సుముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సుముహూర్తానికి ముందు తెల్లటి బియ్యంతో సచీదేవి ఆరాధన జరుగుతుంది. ఆ తర్వాత వధూవరుల ముందు తెరని ఉంచుతారు. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని కన్య చేతిలో ఉంచి తెరకు తూర్పున పశ్చిమ ముఖంగా కూర్చుండబెడతారు. వరునికి జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఇచ్చి తెరకు పశ్చిమాన తూర్పు ముఖంగా కూర్చోబెడతారు. వారిరువురు ఇష్టదేవతా ధ్యానం చేస్తుండగా మంగళవాద్యాలు మోగుతుండగా తెరను తొలగిస్తారు. తెర తొలగగానే వధువు కనుబొమ్మల మధ్య భాగాన్ని వరుడు చూడాలి. జీలకర్ర బెల్లాన్ని వధువు నడినెత్తిన అనగా బ్రహ్మరంధ్రంపై ఉంచుతాడు. అలాగే వధువు కూడా వరుడు నెత్తిన జీలకర్ర బెల్లం ముద్దని ఉంచుతుంది. ఇదే సుముహూర్తం. సుముహూర్తం పెళ్లిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వరుణుడు, బృహస్పతి, ఇంద్రాది దేవతల్ని స్మరించి వధూవరులకు క్షేమం, శాంతి కలగాలని వేద విధులు పెద్దలు ఆశీర్వదిస్తారు. సుముహూర్తోస్తు అని అతిథులు నిండు మనసుతో వధూవరుల్ని దీవిస్తారు. ఇది సుముహూర్తం యొక్క విశేషం.